4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే 4 సార్లు ప్రతిపక్ష హోదాలో పనిచేసిన చంద్రబాబు నాయుడిని పట్టుకొని దేశంలోనే 1-2 వ్యక్తుల్లో ఉన్న సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడిని పట్టుకొని నువ్వు ఇంత నీచమైన మాటలు మాట్లాడడం నిజంగా సమాజమే తల వంచుకునే విధంగా నువ్వు మాట్లాడడం. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. చాలా దుర్మార్గమైన చర్య. ఈ అమ్మటి రాంబాబు అనే వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఇక్కడ ఇతనికి ఎక్కడ కూడా స్థానం లేకోకుండా చేయాలి. ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా మహిళల పైన చాలా రకరకాలుగా కూడా మాట్లాడాడు. ఇంకా కూడా మనం వీడియోలు కూడా చూసాం. అది నాకు చెప్పడానికి పక్కన మహిళలు ఉన్నారు కాబట్టి నాకు సిగ్గు వేస్తుంది. అలాంటి నీచమైన వ్యక్తి నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? ఖబర్దార్ రాంబాబు, నువ్వు ఎక్కడున్నా కూడా మీ దగ్గరకు వస్తాం. మీరే కాదు, నిన్ను ఏ రకంగా సమర్థిస్తున్నారో మీ నాయకులు కానీ ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. జాగ్రత్త, ఖబర్దార్. ఇంకొకసారి మా నాయకుడిని పల్లెత్తి మాటన్నా, ఎందుకంటే మా నాయకుడికి ఓపిక ఉండొచ్చు, కానీ మాకు ఓపిక తక్కువ, చాలా ఓపిక తక్కువ. మా నాయకుడు ఆ ఓపికతో మీరు ఏదైనా ఓర్చుకోవచ్చామో, కానీ మా నాయకుడిని ఏదైనా అంటే మాత్రం మా ఓపిక సహించి మీ మీద దాడి చేసి ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకునే రకంగా తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. ఖబర్దార్ రాంబాబు. గత 4 రోజుల నుంచి వైసీపీ నాయకులు రకరకాలుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఈరోజు మరీ బరి తెగించి రాంబాబు రూపంలో ఒక దయ్యంలా దాపరించి, ఎందుకంటే తిరుపతి లడ్డూని డైవర్ట్ చేయాలి, 2 పార్టీల మధ్యలో గొడవ పెట్టి డైవర్ట్ చేయాలి, పబ్బం కట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ వాళ్ళు ఈ రకంగా కుట్ర పన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, నీకు కల్తీ లడ్డూలో ఖచ్చితంగా మీకు మీ నాయకులకు అందరికీ శిక్ష పడడం ఖాయం. ఇది ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అందరినీ కూడా టైం చూసి శిక్షిస్తాడు. ఇది మీకు కూడా ముందే శిక్షలు పడ్డాయి, అది మీకు గుర్తు తెలుసు. ఇలాంటి నెయ్యి కల్తీ చేసిన మీకు ఖచ్చితంగా ఈ డైవర్షన్ కార్యక్రమాలు పెట్టొద్దండి. ప్రజల సరైన సమయంలో మీకు గుణపాఠం చెప్పడం ఖాయమని తెలియజేస్తున్నాం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఈ దినం సాయంత్రం 7 గంటలప్పుడు గౌరవనీయ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు, అలాగే టీడీపీ కార్యకర్తలు కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్కు రాబడి ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు గారు గౌరవనీయులైన సీఎం గారి మీద, అతని కుటుంబం మీద అసభ్య పదజాలం వాడి వారి మనోభావాలు దెబ్బతినేటట్టు, అంతేకాకుండా సీఎం గారిని మరియు అతని సార్ గారి ఫ్యామిలీ మెంబర్స్ను తీవ్రంగా మనస్తాపానికి గురి చేసినట్లుగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద మేము తగు చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తాం. చూసుకొని దీంట్లో ఈరోజు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ లీగల్ సెల్ అడ్వకేట్స్ మరియు మహిళలు కూడా భారీగా వచ్చి వారి నిరసనను తెలియజేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద మేము సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store